హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సీఎం సంక్రాంతి కానుక జూలై 2024 డీఏ టేబుల్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే మనకు గత జేఏసీ సమావేశంలో జరిగిన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి గారే మీడియా ముందుకొచ్చి కొన్ని ప్రకటనలైతే చేశారనమాట. అందులో భాగంగా జనవరి 2024 డీఏను తక్షణమే విడుదల చేయాలి అంటూ ఆదేశాలు ఇవ్వడం ద్వారా ఆర్థిక శాఖకు ఆర్థిక శాఖ ఈ మేరకు జీవో జారీ చేసింది. జీవో ఎంఎస్ నంబర్ మొదట 59, 60 సో, తర్వాత వాటిని మారుస్తూ మళ్ళీ 61, 62 అయితే విడుదల చేసింది. మనం గతంలో అయితే ఎన్నో సార్లు చెప్పుకున్నామనమాట. ఇది మనకు తెలిసిందే. సో, అప్పటి వరకు ఉన్న 33.67% డీఏ ఏదైతే ఉందో అది 37.31% పెరిగింది. మళ్ళీ ఇప్పుడు జూలై 2024కు సంబంధించి గతంలో ప్రకటించిన డీఏ ఏదైతే ఉందో అది మనకు దసరా మరియు దీపావళి మధ్యలో దీపావళి సమయంలో విడుదల చేయడం జరిగింది. సో, కాబట్టి ఇంకా మనము 2024 జూలై 2024 డీఏ అయితే రావాల్సి ఉంది. అలాగే జనవరి 2025, జూలై 2025కు సంబంధించి కూడా డీఏలు రావాల్సి ఉంది. ఇప్పుడు మళ్ళీ జనవరి 2026 వచ్చిన సందర్భంగా మరొక డీఏ కూడా పెండింగ్‌లోకొచ్చేసింది. కేంద్రం అయితే తన పని తను చేసుకుంటూ డీఏలను విడుదల చేస్తూ ఉంది. కాబట్టి ఈ తరుణంలో సగటు ఉద్యోగ పెన్షనర్ మాకు పెరుగుతున్న ధరల దృష్ట్యా సో, ఆర్థికంగా మ్యాచ్ కాలేకపోతుంది. మనం పెట్టే ఖర్చులు, వచ్చే ఇన్‌కమ్‌కి మ్యాచ్ చేయలేకపోతున్నాం అని జెప్తున్నారు కాబట్టి, ఈ సంక్రాంతి కానుకగా ఒక డీఏ అయితే విడుదలయ్యే అవకాశం ఉంది. మరి మొత్తానికి మనము ఈ జనవరి నెలలో ఈ ఉత్తర్వులైతే వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఊరట కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2024 జూలై 1 నుంచి చెల్లించవలసిన కరువు భత్యం, డీఏ విడతను మంజూరు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు త్వరలో విడుదల చేయనుందనమాట. ఈ పెంపుదల ద్వారా ఉద్యోగుల నెలవారీ జీతాలు పెరగనున్నాయి. పెరిగిన డీఏ శాతం ఎంత? దాన్ని ఎలా లెక్కిస్తారు? మరియు వివిధ బేసిక్ పే స్లాబ్‌లలో ఉన్న ఉద్యోగుల జీతంలో ఎంత పెరుగుదల ఉంటుందో ఉదాహరణలతో సహా వివరంగా తెలుసుకుందాము. ముఖ్యంగా ప్రధాన వివరాలు మనం చూసుకున్నట్లయితే మనకు డీఏ ఇన్‌స్టాల్‌మెంట్ ఇది జూలై 2024 నాటి డీఏ అనమాట. అంటే ఈ డీఏని ఎప్పుడు ప్రకటించినా సరే, ఈ డీఏ అనేది వర్తించే టైము జూలై 1, 2024 నుంచి వర్తిస్తుంది. ఇక పెరిగిన డీఏ శాతం ఎంత అంటే, మనకు కేంద్ర ప్రభుత్వం 3% ప్రకటించగా, జూలై 2024 డీఏను రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 2.73% అయితే పెరుగుదల. పాత డీఏ మనకు ఎగ్జిస్టింగ్‌గా అంటే జనవరి 2024 వరకు ఉన్నటువంటి డీఏ 37.31%. మరి కొత్త డీఏతో కలుపుకొని ఎంత అవుతుంది అంటే 40.04% అవుతుంది. అమలు తేదీ వచ్చేసి జూలై 1, 2024. అంటే మనము ఈ డీఏ ఎప్పుడు మనకు ఇచ్చినా సరే దీని ఎఫెక్టివ్ డేట్ వచ్చేసి జూలై 1, 2024 మనం ఇదివరకే చెప్పుకున్నాము. ఇక చెల్లింపు విధానం పేమెంట్ మోడ్ పెంచిన డీఏను జూలై 1, 2024 నుండి వర్తింపజేసి వచ్చే నెల అందుకునే వేతనాలతో కలిపి నగదు రూపంలో చెల్లించనున్నారు. ఇక కరువు భత్యం డీఏ అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత. దేశంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల కొనుగోలు శక్తి తగ్గకుండా ఉండేందుకు ప్రభుత్వం బేసిక్ పేపై నిర్దిష్ట శాతంలో ఇచ్చే భత్యమే కరువు భత్యము. ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతకు, జీవన ప్రమాణాలకు కాపాడుకోవడానికి అత్యంత కీలకమైనది. ప్రభుత్వం ఈ డీఏను సకాలంలో విడుదల చేయటం ఉద్యోగుల నైతిక ధైర్యాన్నయితే పెంచుతుంది అనే చెప్పాలి. జీతం పెరుగుదల లెక్కింపు ఒక ఉదాహరణ. ఈ డీఏ పెంపు వలన మీ జీతం ఎంత పెరుగుతుందో ఒక చిన్న లెక్కతో అర్థం చేసుకుందాము. ఉదాహరణ, ఒక ఉద్యోగి మూల వేతనం రూ. 40,000 అనుకుందాము. పాత డీఏ ప్రకారంగా అంటే మనకు ఇదివరకు వస్తున్న డీఏ 37.31% ప్రకారంగా లెక్కిస్తే డీఏ రూపంలో అందే అమౌంట్ రూ. 14,924 సుమారుగా అవుతుంది.
కొత్త డీఏ ప్రకారంగా అంటే 40.04%తో లెక్కింపు చేస్తే 16,016 అవుతుందనమాట సుమారుగా. ఇక జీతంలో పెరుగుదల తేడా. కొత్త డీఏ మైనస్ పాత డీఏ అంటే మనకు డిఫరెన్స్ ఎంతొచ్చిందంటే 40,000 జీతంలో గాను రూ. 1,000 వరకు రూ. 1,092 వరకు డిఫరెన్స్ వచ్చింది. అంటే బేసిక్ పే 40,000 పైన ఉన్న 40,000 ఉన్న ఉద్యోగికి ఈ డీఏ పెంపు వల్ల నెలవారీ వేతనంలో ఒక రూ. 1,092 పెరుగుతుంది. సో, అదేంటి తక్కువే కదా అనుకోవచ్చు. సో, గతంలో మనకొచ్చిన డీఏలు 3.64%తో రావటము జరిగిందనమాట. ఇప్పటివరకు కేంద్రము 4.44% ప్రకటించింది. అంటే జనవరి 2024 వరకు. తర్వాత ఏఐసీపీఐ ఐడబ్ల్యూ ఇండెక్స్ ఆధారంగా చూసుకున్నట్లయితే ద్రవ్యోల్బణం మనకు కేంద్రం 3% ప్రకటించింది. తర్వాత మనకు 2% కూడా ప్రకటించిందనమాట 2025లో. సో, అప్పుడు మనకు పెరిగే డీఏ ఇంకాస్త తగ్గుతుంది. అంటే మనకు పెరిగే డీఏ తగ్గవచ్చు కానీ మళ్ళా డీఏ అనేది పెరగవచ్చు. సో, అది డిపెండ్స్ ఆన్ ఏఐసీపీఐ ఐడబ్ల్యూ ఇండెక్స్ ఆధారంగా అయితే ఆహ్, గణాంకాలు తీసుకొని చేస్తారు కాబట్టి. ఇకపోతే ప్రస్తుతం ఇస్తున్నటువంటి డీఏలో మీ జీతం ఎంత పెరుగుతుందనేది చూద్దాం. ఏపీ ఉద్యోగులకు ఊరట. జూలై 2024 డీఏతో మీ జీతం ఎంత పెరుగుతుందో చూద్దాము. వివిధ బేసిక్ పేలకు వర్తించేటటువంటి డీఏ పెరుగుదల పట్టిక. అంటే డీఏ టేబుల్ ఉద్యోగులందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా వివిధ బేసిక్ పే స్లాబ్‌లకు ఎంత మొత్తం జీతం పెరుగుతుందో మనం ఇక్కడ టేబుల్ రూపంలో అయితే చూద్దాము. సో, మీ బేసిక్ పేకు ఎదురుగా ఉన్న జీతంలో పెరుగుదల కాలంను గమనించగలరు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు. బేసిక్ పే రూ. 20,000 ఉన్న వారికి ప్రెజెంట్ డీఏ ప్రకారం 37.31%తో రూ. 7,462 మాత్రమే రావటం జరుగుతుంది. జూలై 2025 డీఏ అంటే 40.04%తో చూసుకున్నట్లయితే రూ. 8,008 అయితే రావటం జరుగుతుంది. అంటే డిఫరెన్స్ వచ్చేసి రూ. 546 డిఫరెన్స్ ఉంది 20,000 బేసిక్ పే వారికి. అలాగే మనకు కొద్దిగా రూ. 25,220 బేసిక్ పే వారికి రూ. 689 డిఫరెన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఈ టేబుల్‌లో మీకు సమీపంలోని అంటే మీ యొక్క సాలరీ ఎంత ఉంటుందో ఆ సాలరీ అనుగుణంగా మీరైతే ఇక్కడ చెక్ చేయొచ్చు ఈ టేబుల్‌లో. సో, సపోజ్ రూ. 30,830 బేసిక్ పే ఉన్నవారికి రూ. 842 అయితే అదనంగా రావటం జరుగుతుంది. అదేవిధంగా 39,800 బేసిక్ పే వారికి రూ. 1,087 అయితే అదనంగా రావటం జరుగుతుంది. అదేవిధంగా రూ. 45,830 బేసిక్ పే వారికి రూ. 1,251 పెరుగుతుంది. అలాగే రూ. 54,060 బేసిక్ పే వారికి రూ. 1,476 అయితే పెరుగుతుంది. ఇక రూ. 60,260 బేసిక్ పే తీసుకుంటున్న వారికి రూ. 1,645 అదనంగా రావటం జరుగుతుంది. రూ. 70,850 బేసిక్ పే ఉన్నవారికి రూ. 1,937 అదనం. అలాగే రూ. 80,910 బేసిక్ పే వారికి ఈ మేరకు రూ. 2,209 అదనం. అలాగే బేసిక్ పే అనేది ఆహ్, రూ. 99,430 ఉన్నవారికి రూ. 2,714 అదనం. బేసిక్ పే అనేది రూ. 1,12,610 ఉన్నవారికి రూ. 3,074 అదనం. అలాగే బేసిక్ పే అనేది రూ. 1,30,580 ఉన్నవారికి ఈ విధంగా 3,565 అయితే అదనంగా రావడం జరుగుతుంది. సో, మిగతా బేసిక్ పే వారికి ఈ టేబుల్‌లో అయితే గమనించగలరు. సో, చూసారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు ఎంత డీఏ వస్తుందనేది డిఫరెన్స్ ప్లస్ ఆహ్, ఈ ఎంత బేసిక్ పే వారికి ఎంత డీఏ గతంలో వచ్చేది, ఇప్పుడు వచ్చేది ప్లస్ డిఫరెన్స్ కూడా మనము ఈ 3 అయితే చూసాము. ఇక గమనిక ఏంటంటే ఈ పై పట్టికలోని అంటే ఈ టేబుల్ ఏదైతే ఉందో ఇది సుమారుగా లెక్కించబడ్డది. కొద్దిపాటి స్వల్ప తేడా అయితే ఉండవచ్చు యాక్చువల్‌గా ఇచ్చేటటువంటి డీఏలో. ఇకపోతే ఉద్యోగులపై ప్రభావం మరియు నిధి పోర్టల్ అప్డేట్. ప్రభుత్వం ఈ డీఏను నగదు రూపంలో చెల్లించాలని నిర్ణయించడం ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ కొత్త డీఏ విలువను నిధి పోర్టల్‌లో కూడా అప్డేట్ చేసుకోవడంతో జీతాల చెల్లింపు ప్రక్రియ సజావుగా సాగనుంది. జూలై 2024 డీఏ చెల్లింపు అనేది ప్రభుత్వ ఉద్యోగులకు ఒక సానుకూల పరిణామము.
ఇది వారి జీతంలో స్పష్టమైన పెరుగుదలను చూపిస్తుంది. అయితే ఇంకా అనేక డీఏ విడతలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కూడా ప్రభుత్వం త్వరగా విడుదల చేసి ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రస్తుతానికి ఈ పెంపుదల అనేది ఉద్యోగులకు కొంతమేర ఇస్తుంది అనటంలో సందేహం లేదు. సో, వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డీఏ పెరుగుదల అంటే ఉద్యోగులకి మాత్రమే కాదు, పెన్షనర్స్‌కి కూడా సేమ్ అమౌంటే అంటే పెరుగుదల ఉంటుందనమాట. సేమ్ ఎంత పర్సెంట్ ఉద్యోగులకు పెంచారో పెన్షనర్లకు కూడా అంత పర్సెంటేజే పెంచుతారనమాట. ఇది ఇన్ఫర్మేషన్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.